పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో ఘనంగా కార్తీక మాసం వేడుకలు జరిగాయి. ఇవాళ కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దీపాలు వెలిగించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశామని చెబుతున్న ఆలయ ప్రధాన అర్చకులతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కార్తీక మాసం 3వ సోమవారం స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామివారికి వివిధ రకాల పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు తిరుపూరు రామకృష్ణ గారు ఉన్నాయని ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈ కార్తీక మాసం 3వ సోమవారం స్వామివారికి ఎటువంటి అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు? ఈరోజు కార్తీక మాసం 3వ సోమవారం ఈవేళ తెల్లవారుజామున 2:30 నుండి బ్రాహ్మీకాల ముహూర్తంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము ప్రారంభమైంది. అలాగే భక్తులందరూ కూడా వివిధ క్షేత్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని అనుగ్రహానికి కోసం వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ వచ్చుతున్నారు. ఈరోజు విశేషం ఏమనగా స్వామివారికి నిత్య దీపార్చన కానీ, అలాగే స్వామివారికి శాలిగ్రామ దానాలు, అలాగే గోదానం, అన్నదానం ఇత్యాది దానాలు చేయడం వల్ల మహాపుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈరోజు స్వామివారికి విశేషం ఏమనగా 3వ సోమవారం అత్యంత వైభవప్రదంగా స్వామివారికి పంచామృతాలు, పళ్ళరసాలతో వివిధ ద్రవ్యాలతో కూడా స్వామివారికి ప్రప్రథమంగా స్వామివారి విశేషాభిషేకం జరిగింది. అలాగే తదుపరి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్వామివారికి నిత్యకాలార్చనలు యథావిధిగా జరుగుతూ స్వామివారికి దర్శనార్థమై వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈరోజు సాయంకాలం ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపోత్సవం జరుగుతుంటుంది. నీరాజన దూపసేవ, నీరాజన మంత్రోత్సవాలు ఇత్యాది కార్యక్రమాలతో ఈవేళ కార్యక్రమాలు పూర్తవుతాయి. స్వామివారికి ఈ 3వ సోమవారం భక్తులు ఎటువంటి పూజలు చేస్తే ఫలితాలు ఉంటాయి? ఈ 3వ సోమవారం నాడు మహాన్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకము లేదా ఏకాదశి రుద్రాభిషేకము, మహారుద్రాభిషేకము ఇత్యాది ఈ రుద్రాభిషేకాల్లో ఏ రుద్రాభిషేకం చేసినా సరే స్వామివారి అనుగ్రహానికి పూర్తిగా పాత్రలవుతారని విశ్వాసము. అలాగే పాలతో కానీ పంచామృతాలు ఈ 5 కూడా వాడడం వల్ల స్వామివారు అనుగ్రహానికి పూర్తిగా పాత్రలవుతారని విశ్వాసము. ఏదైతే పంచారామ క్షేత్రం ఉమా సోమేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. అలాగే భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే మహిళలు సోమగుండం చెరువులో దీపాలు వెలిగించి ఆ స్వామివారిని వేడుకుంటున్నారు. కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, భీమవరం.